ఎన్నికలలో మొదటి ఘట్టం ముగిసిపోయింది. ప్రచార పర్వానికి తెరపడింది. నాయకుల ఎన్ని కలలు, ఓటర్లు కన్న కలలకు ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల కోడ్ ప్రకటించినప్పటి నుండి రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి వాగ్దానాలు, హామీలు గుప్పించాయి. అవి ఎంతవరకు నెరవేరుతాయో తెలీదు కానీ ప్రచారంలో మాత్రం ఉదరగొట్టేశారు. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ వారిని తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా ధనం, మద్యం ఏరులై పారింది. ధనబలం ఉన్న నాయకులు లెక్కకు మించి డబ్బులు పంచేశారు. కోట్ల సొమ్ముని మంచినీళ్లలా పారించేశారు. 5,000, 3,000, 2,000 ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఇక మద్యం వరదలా పారింది. ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలనే కుమ్మరించేశారు. సైకిళ్లు, కుంకుమ భరణీలు, సెల్ఫోన్లు ఇలా ఎవరి శక్తి కొద్దీ వాళ్లు పంచుతూ ఓటర్లని ప్రభావితం చేసుకుంటూ పోయారు. దీంతో నాయకుల పని పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఓటర్ల సంగతి. ఓటుకు నోటు తీసుకున్న వాళ్లు ఉన్నారు, తీసుకుని వాళ్లు ఉన్నారు. ఆ పార్టీ వాళ్లు పంచింది పుచ్చుకున్నారు, ఈ పార్టీ వాళ్లు ఇచ్చింది దాచుకున్నారు. తాయిలాలు తీసుకుని వారందరూ గొప్పవాళ్లు కాదు. అలా అని తీసుకున్న వారందరూ గొర్రెలు కాదు. భవిష్యత్తును నిర్దేశించే ఓటర్లు, సమర్థుడైన నాయకుడిని ఎన్నుకునే మేధావులు. మరి ఓటర్లు తమ అమూల్యమైన ఓటు ఎవరికి వేస్తారు అన్నదే తేలాల్సి ఉంది. అది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.